నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఈ మధ్యకాలంలో మన రొటీన్ జీవితం సాగుతున్న కొద్దీ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ఉన్నట్టుండి ఆడుకుంటా లేకుంటే నడుచుకుంటూ వెళ్తా లేకుంటే డ్యాన్స్ చేస్తా లేకుంటే స్టేజ్ మీద ఇట్లా ఏదో ఒకటి జరుగుతున్న క్రమంలో ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ ఫెయిల్ అయిపోతున్నటువంటి ఘటనలు చూస్తూ ఉన్నాం. సో తాజాగా మరొక సీసీటీవీ ఫుటేజ్ ఒకటి తెర మీదకి వచ్చింది. నాగోల్ ఇండోర్ స్టేడియంలో 25 ఏళ్ల యువకుడు, ఇతని పేరు రాకేష్. ఇతను షటిల్ ఆడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎవ్రీడే ఆడుతున్నట్టుగానే గత రాత్రి కూడా వెళ్ళి రాత్రి 8 గంటల ఆ సమయంలో షటిల్ ఆడుతూ ఉన్నాడు. ఆడుతూ ఉన్నటువంటి క్రమంలో సడన్గా కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం అర్థం కాలేదు. వాళ్ళు వెంబటే వచ్చారు, అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు, సిపిఆర్ చేశారు. అయినప్పటికీ అతను కోలుకోనటువంటి పరిస్థితి. అంత చక్కగా ఆడుకునేటువంటి కుర్రాడు. ఇతను ఫాదర్ కూడా ఉప సర్పంచ్ ఏదో ఉన్నారు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ నాగోళ్ళు ఎవ్రీడే ఆడుకుంటున్నట్టుగానే వచ్చాడు. ఆడుతూ సహజంగా ఫిట్గా ఉన్నాడు. చూడ్డానికి ఫిట్గా కనిపిస్తుంది. ఎక్కడ పెద్దగా బాడీ ఉన్నట్టు కూడా కనిపించట్లా. ఆడుకుంటూ షటిల్ ఆ కాక్ సర్వ్ చేసే క్రమంలో అతను సడన్గా ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అంటే మన జీవన శైలి, లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మన తినే ఫుడ్ హ్యాబిట్స్, మన బాడీ, మన తీసుకునే స్ట్రెస్ లెవెల్స్, ఇవన్నీ చాలా డిపెండ్. అంటే గతంలో కూడా మనం థ్రెడ్మిల్ చేసుకుంటా కూడా ఎక్కువ సేపు థ్రెడ్మిల్ చేయటం, ఎక్కువసేపు స్పోర్ట్స్కి ఎంగేజ్ అవ్వటం మన బాడీ సహకరించట్లా. ఆ టైంలో థ్రెడ్మిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్ కంటే మించి థ్రెడ్మిల్ చేస్తే ఖచ్చితంగా కొంత ఊపిరి తీసుకోవడానికి కొంత ఇబ్బందిగా అవుతుంది. అంటే డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఇటువంటి సందర్భాల్లో కొంత ఆగిపోండి, కూర్చోండి అని. మొన్న అంటే ఈ ఘటన తాజాగా జరిగినప్పటికీ ఇటువంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చినాయి. పెళ్లి భారత్లో డ్యాన్స్ చేస్తా చనిపోవటం, లేకుంటే రిసెప్షన్ ఫంక్షన్లో స్టేజ్ మీద ఉల్లాసంగా అందరితో ముందు గడుపుతున్నటువంటి పెళ్లి కొడుకులు సడన్గా పడిపోయినటువంటి సందర్భాలు. పోనీ ఏజ్లు కూడా ఏముండవు, చిన్న ఏజే. ఇతని ఏజ్, రాకేష్ ఏజ్ 23-25 ఇయర్స్. ఇతను కూడా ప్రైవేట్ ఎంప్లాయ్, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ హైదరాబాద్లో ఇది జరగడం ఒక రకంగా శోచనీయంగా చెప్పుకోవాలి. విషాదంలో మునిగిపోయింది ఆ కుటుంబ సభ్యులు అని చెప్పుకోవాలి. అంటే మనం తినే ఫుడ్ కానీ, మనం ఉంటున్నటువంటి లైఫ్ స్టైల్ కానీ, మన బాడీని మనం ఇస్తున్నటువంటి స్ట్రెస్ లెవెల్స్, అట్లాగే నిద్ర లేకపోవటం, షార్ట్ స్లీప్, ఇవన్నీ కూడా దీనికి డిఫరెంట్ హెల్త్ రీజన్స్. అది సడన్గా ఉన్నటువంటి చక్కెర వచ్చినట్టుగా అయింది, ఇట్లా పట్టుకోపోయి అట్లాగే పడిపోయాడు. అసలు ఎవరు ఊహించలా, ఇది జరుగుతున్న ఎవరు ఊహించలా. అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఏం జరిగిందో అర్థం కాలా, ఎందుకు స్పృహ పడిపోయాడు తెలియదు. సిపిఆర్ చేసి కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ డాక్టర్లు అప్పటికే హాస్పిటల్కి తీసుకెళ్ళగానే నిర్ధారించారు చనిపోయాడు ఇతను అని చెప్పి. హార్ట్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయింది, హార్ట్ ఫెయిల్ అయిపోయింది, చనిపోయారు. అంటే ఏంటి అసలు ఇటువంటి ఎపిసోడ్స్కి ఏం కారణాలు అయి ఉండొచ్చు అనేది కొంత లోతుగా మనం అంతా కూడా ఖచ్చితంగా రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యువత మరీ ముఖ్యంగా రియలైజ్ అవ్వాలి. నెక్స్ట్ జనరేషన్స్గా మనం అంతా కూడా భారత దేశాన్ని మనం పునాదులుగా ఉండాల్సినటువంటి యువత అంతా కూడా ఈ విధంగా అంటే స్పోర్ట్స్ ఆడుతూ, అంటే కొంత ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండి స్పోర్ట్స్ ఆడుతూ నిత్యం చాలా చలాకీగా ఉండే రాకేష్ ఒక్కసారిగా ఇట్లా జరిగింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు జీర్ణించుకునేటువంటి పరిస్థితి. అంటే రాకేష్ ఎప్పుడు కూడా నిరసించినట్టు కానీ, లేదంటే కనుక కొంత స్ట్రెస్ ఫీల్ అవ్వటమో, స్ట్రెయిన్ అవ్వటమో, లేకుంటే ఒక 10 అడుగులు వేయంగానే ఇబ్బంది పడతా కూర్చోవటం, ఇటువంటి ఘటన ఎప్పుడు చూడలేదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత హ్యాపీగా, ఇంత ఫిట్నెస్గా షటిల్ ఆడుతున్నటువంటి రాకేష్ ఒక్కసారిగా ఈ విధంగా కుప్పకూలిపోయాడంటే వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఈ విధంగా? అందుకని డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మన హోల్ బాడీ చెకప్ చేయించాలి. ఏ లోపాలు ఉన్నాయి, ఒకవేళ ఇనిషియల్ స్టేజెస్లో ఏమైనా లోపాలు ఉంటే కూడా రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. మొత్తం చేతులు కాలిన ఆకులు పట్టుకోవడం కంటే కూడా ఇప్పుడు ప్రాణాలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ఎపిసోడ్లో. అందుకనే ఎవ్రీ 6 మంత్స్కి, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఓవరాల్గా హెల్త్ చెకప్, మన బాడీలో ఉన్నటువంటి కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, లేకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయా, లేదంటే కనుక దానికి ఏమైనా మనం మెడికేషన్ ఇస్తున్నామా, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ప్రాపర్ మెడికేషన్ తీసుకొని కొంత ఉండాల్సినటువంటి పరిస్థితి. లేదు అంటే ఇటువంటి సిచ్యువేషన్సే వస్తూ ఉంటాయి. అందుకని ఒకసారి మనం డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనం ఎటువంటి మెలకువలతో ఉండాలి, మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమా లేకుంటే హార్ట్ ఇష్యూసా, ఏంటి ప్రాబ్లం అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ ముఖర్జీ గారు నమస్తే. నమస్తే అండి సార్. ఇప్పుడు ఈ ఘటన చూసిన తర్వాత అంత చలాకీగా ఉల్లాసంగా షటిల్ ఆడుతున్నటువంటి 25 ఏళ్ల యువకుడు రాకేష్ పడి చనిపోవటం చూస్తుంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి దీనికి ఏమైనా కొంత కోరిలేటెడ్గా కనిపిస్తున్నాయా, లేకుంటే ఎందుకు ఇటువంటి ఘటనలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయంటే ఏం చెప్తారు సార్?
అంటే చాలా బాధాకరమైన విషయం అండి. చాలా యాక్టివ్ గా తను బ్యాడ్మింటన్ ఆడుకుంటూ సడన్ గా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఎందుకు చనిపోయారు అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు అనేది ఇప్పుడు దాకా మనకు ప్రాథమికంగా తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం. ఎప్పుడైనా మనం చనిపోవడానికి డెఫినేషన్ కార్డియాక్ అరెస్ట్ కాబట్టి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవాలని చెప్పడం అనేది చాలా బేసిక్ థింగ్. బట్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వచ్చింది అనేది మనకి క్లారిటీ లేదు. అంటే కార్డియాక్ అరెస్ట్ రావడానికి 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి గుండెపోటు వచ్చి గుండెపోటు తర్వాత కార్డియాక్ అరెస్ట్ రావడం, రెండోది గుండెపోటు లేకుండా కొన్ని రకాల కండిషన్స్ ఉంటాయి. వాటిల్లో గుండెపోటు రాకుండా కూడా గుండె సడన్ గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లో ఏది అనేది ఒక పోస్ట్ మార్టం ద్వారానే మనకి నిర్ధారితం అయ్యే అవకాశం ఉంది. అందుకనే ఖచ్చితంగా ఇలా జరిగినప్పుడు పోస్ట్ మార్టం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీకు ఆయన పడిపోయిన తర్వాత ఆయన హాస్పిటల్ కి తీసుకెళ్లేటప్పటికే మరణించారని ధృవీకరించడం జరిగింది. అది జరిగే లోపలే ముందు సిపిఆర్ చేయగలిగితే బాగుండేది. పాపం పక్కన ఉన్న వాళ్ళు కొంత మేరకు ట్రై చేశారు. అయితే నార్మల్ గా సిపిఆర్ చేయడానికి, ఎఫెక్టివ్ గా సిపిఆర్ నేర్చుకొని చేయడానికి కొంత డిఫరెన్స్ ఉంది. దాంతో పాటుగా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్ లో భాగంగా వాడతాం. అంటే ఒక షాక్ ఇచ్చే పరికరం ఉంటుంది. అలాంటి పరికరాన్ని అన్ని పబ్లిక్ ప్లేసెస్ లో అమర్చాలని నేను చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాను. చాలా సార్లు గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏంటంటే ఎక్కువ మంది గుమికూడే అవసరం ఉన్న చోట, అంటే జిమ్లు కావచ్చు, లేకపోతే బ్యాడ్మింటన్ కోర్టులు కావచ్చు, క్రికెట్ గ్రౌండ్లు కావచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, 1 లక్ష రూపాయలు మాత్రమే ఉంటుంది ఎక్విప్మెంట్. అది ఉంటే కనుక దాంతో షాక్ ఇస్తే ఇమీడియట్ గా వీళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. షాక్ ట్రీట్మెంట్ లాంటిదా సార్ అది? అవునండి. ఇది చెస్ట్ మీద 2 ప్యాడిల్స్ అతికించి షాక్ ఇస్తే ఇమీడియట్ గా గుండె మళ్ళీ కొట్టుకోవడం బిగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది గవర్నమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఒక చిన్న ఆర్డర్ పాస్ చేస్తే చాలు. ఏంటి, ఇలా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే చోట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హౌస్ ఉందనుకోండి, లక్షలాది మంది గ్యాదర్ అవుతుంటారు. వాళ్ళకి 1 లక్ష రూపాయలు అనేది పెద్ద విషయం కాదు. అదేవిధంగా జిమ్ లాంటి వాటిలో కూడా 1 లక్ష రూపాయలు అనేది పెద్ద కష్టం కాదు. అంటే ఇప్పుడు కాదు సార్, సీసీ కెమెరాస్ ఇవన్నీ ఎట్లా మ్యాండేట్ చేశారో ఇటువంటి పరికరం కూడా మస్ట్ అండ్ షుడ్ అని ప్రభుత్వం జీవో ఇస్తే సరిపోతుంది. గవర్నమెంట్ ఒక్క చిన్న తాకీదు ఇచ్చినట్లయితే అందరూ దాన్ని పెట్టుకోవడమే కాకుండా దానికి ట్రైనింగ్ తీసుకుంటే ఇలా జరిగే రాకేష్ లాంటి వాళ్ళని కాపాడే అవకాశం. పాపం ఇంకా లైఫ్ చూడని వ్యక్తి 25 ఏళ్లకే చనిపోవడం అంటే చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది. సో అది మనం ఖచ్చితంగా సిపిఆర్ లో అందరినీ ట్రైన్ చేయటం, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్ అన్ని చోట్ల అందుబాటులో ఉండే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం. అంటే ఇప్పుడు విమానాశ్రయాల్లో కావచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్స్ లో కావచ్చు, బస్ స్టాప్ లో కావచ్చు, ఇలాంటి చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, ప్రైవేట్ చోట్ల ఉన్న వాటి చోట్ల దగ్గర అందరూ దానికి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని అమర్చుకోవాలనేది ఒక చిన్న జీవో తెస్తే బాగుంటుంది. కానీ గతంలో కూడా సార్ మీరు సిపిఆర్ ఎట్లా చేయాలనేది ప్రజలకు అవగాహన కల్పించేందుకు గతంలో మీరు డైరెక్టర్ రాజమౌళి గారితో స్వయంగా మీరే కూర్చొని ఏ విధంగా చేయాలని ఒక ఆర్టిఫిషియల్ మనిషికి చేసి చూపించినటువంటి వీడియో ఇప్పటికి కూడా వైరల్ అవుతూ ఉంటుంది. కానీ ఇంత అవగాహన కల్పించినప్పటికీ కూడా ఎందుకు ప్రజల్లో ఇంకా ప్రాపర్గా సిపిఆర్ చేయలేకపోతున్నారు అంటే సార్? అంటే కేవలం ఒకటి, నేను గాని నా పక్కనున్న వాళ్ళకి గాని ఈ అవసరం పడే అవకాశం ఉండదు అని అనుకుంటారు, అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మన పక్కన ఇప్పుడు మన తల్లికో మన బిడ్డకో మనకు వచ్చే అవకాశం ఉంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నేర్చుకుంటారు. కానీ ఏదో ఎక్కడో టీవీలో కనపడుతుంది, ఎక్కడో పడిపోయిన వాళ్ళు అని అంటే అది ఇంకా సింక్ అవ్వట్లేదు. మన పక్కన ఉన్న వాళ్ళు చనిపోయిన తర్వాత నేర్చుకునే ఉపయోగం ఏముంది? అందుకనే దయచేసి మీ ద్వారా నేను అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఖచ్చితంగా నేర్చుకోండి. ప్లస్ దాంతో పాటుగా ఈ ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఏఈడి అనే పరికరం అన్ని చోట్ల అందుబాటులో ఉండేటట్టుగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ఇంకొక అంశం సార్, కార్డియాక్ అరెస్ట్ అవడానికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన డిజార్డర్స్ కానీ ఇటువంటి వాటి ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? చాలా ఖచ్చితంగా మనం చూస్తున్నది 2 రకాల విషయాలు మనం చూస్తున్నాం. కొంతమేరకు ఎక్సర్సైజ్ చేయటం పెరిగింది కోవిడ్ అయిపోయిన తర్వాత, కానీ మనం ఫుడ్ చాలా విపరీతంగా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మీరు మిడ్ నైట్ 2 గంటలకు బిర్యానీ కావాలన్నా మనకి ఇమీడియట్ గా 10 నిమిషాల్లో మన ఇంటికి వచ్చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే మానసిక ఒత్తిడి అనేది కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగిపోయింది. అంటే ప్రతి మనిషికి కోవిడ్ టైంలో ఒక అభద్రతా భావం వచ్చింది. నేను గానీ నా కుటుంబాన్ని గానీ ఎలా రక్షించుకోగలను నేను అన్న అభద్రతా భావం, ఒక బయట చిన్న కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా అందరికీ అదే అభద్రతా భావం వచ్చింది. దాంతో ఆ ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. అంటే ఇంకొకరి కన్నా ముందుకు వెళ్ళాలి మనం అన్న డ్రైవ్ కావచ్చు, లేకపోతే స్ట్రెస్ కావచ్చు, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగటం, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోవడం,
ఈ రెండింటి వలన కొంచెం ఎక్కువగా ఖచ్చితంగా లైఫ్ స్టైల్ లో మార్పు ఉంది అనేది మనం అర్థం కానీ చేసుకోవాలి. పోస్ట్ మూడో విషయం కోవిడ్ ఏంటంటే, సార్ పోస్ట్ కోవిడ్ కూడా కొంత లైఫ్ స్టైల్లో ఫుడ్ మీద కూడా కొంత అవగాహన పెరుగుతుంది, ఏం తినాలి ఏం తినకూడదు. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో అడల్ట్రేషన్ వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు సార్. అసలు అడల్ట్రేషన్ పక్కన పెట్టండి, మీరు స్విగ్గీ జొమాటోని అడగండి ఎక్కువగా తీసుకునే ఫుడ్ ఐటమ్ ఏంటి హైదరాబాద్ లో అని, బిర్యానీయే. మీరు ఇప్పుడు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ ఎక్కడొచ్చింది? రాలేదు, ఫుడ్ విషయంలో రాలేదు. ఇంకొకటి వ్యసనాల విషయంలో రాలేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా స్మోకింగ్ ఎక్కువ అయిపోవడంతో పాటు దాంతో పాటుగా ఇల్లీగల్ గా వేపింగ్ చేయడం అనేది చాలా విపరీతంగా అయిపోయింది. స్కూల్స్ లో కూడా వేపింగ్ అనేది 9th 10th క్లాస్ నుంచి మొదలు పెట్టుకొని విపరీతంగా వేపింగ్ చేస్తా ఉన్నారు. స్మోకింగ్ విపరీతంగా అవుతా ఉంది, ఆల్కహాల్ విపరీతంగా పెరుగుతున్నాయి. మీరు మద్యానికి సంబంధించిన సేల్స్ చూసుకుంటే మీకు విపరీతంగా పెరుగుతున్నట్టు కనబడతానే ఉంది. ఊబకాయం తీసుకుంటే ఖచ్చితంగా పెరుగుతున్నట్టు లాస్ట్ 3-4 years లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క డీటెయిల్స్ చెప్తా ఉన్నాయి. డయాబెటీస్ తీసుకుంటే డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోయింది, హైపర్ టెన్షన్ తీసుకుంటే హైపర్ టెన్షన్ విపరీతంగా పెరిగింది. మరి గుండె జబ్బులు రావద్దు అంటే ఏ రకంగా రాకుండా ఉంటాయి చెప్పండి. ఎగ్జాక్ట్లీ సార్. ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ విషయంలో మనం చర్యలు జాగ్రత్తగా తీసుకోవాలి, సిపిఆర్ నేర్చుకోవాలి. తర్వాత మనం ఇలాంటి సడన్ గా దుర్ఘటనలు జరిగినప్పుడు మనం ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయించి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. థ్యాంక్ యూ ముఖర్జీ గారు, మీరు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు, ప్రభుత్వానికి కూడా మేల్కొల్పులాగా ఉంది. సో ఖచ్చితంగా కూడా ముఖర్జీ గారు చెప్తున్న విధంగా స్పష్టంగా మనం జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలాంటి పరికరాలు ఖచ్చితంగా అమర్చాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇటువంటి ఘటన జరిగిందని మనం ఏదో ఒకరోజు మాట్లాడుకుని వదిలేయకుండా దీని మీద పర్మనెంట్ సొల్యూషన్ దిశగా మన ప్రభుత్వాలు అడుగులేయాల్సినటువంటి వస్తుంది. అంటే ప్రభుత్వాలని నిందించడం కాకుండా మనలో కూడా మనకు బాధ్యత పెరిగి మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోవటం, మనం కొంత అగ్రెసివ్గా స్ట్రెస్ని తగ్గించుకోవటం, స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా లాంటివి, మనం మెడిటేషన్ కానీ యోగా లాంటివి మనం ఆ దిశగా అడుగులు వేసే ఒక కార్యక్రమానికి మనం అంతా కూడా కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఖచ్చితంగా సిపిఆర్, ఎందుకంటే ఇది మాకు అవసరం పడదులే అని ఇందాక ముఖర్జీ గారు చెప్తున్నట్టుగా మనకు అవసరం పడదులే అని వదిలేయకుండా సిపిఆర్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే ఏ ఒక్కరికి అవకాశం ఎప్పుడు ఏ విధంగా ఆ ప్రమాదం తలుపు తడుతుందో తెలియదు కాబట్టి కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే మనం అంతా అప్రమత్తంగా ఉన్నామో అటువంటి సందర్భంగానే సిపిఆర్ ఏ విధంగా చేయాలనేది పూర్తి స్థాయిలో దానికి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ట్రైన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ట్రైన్డ్ సిపిఆర్ చేస్తే ఖచ్చితంగా ఇవాళ రాకేష్ బతుకుండేవాడేమో. అందుకనే ట్రైన్డ్ సిపిఆర్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అవసరమైతే కూడా మనం ట్రైనింగ్ సెషన్స్ ఏ విధంగా నిర్వహించాలి, ఏ విధంగా ఇవ్వాలని చాలామందికి కొంత సోషల్ మీడియా మాధ్యమాల్లోనే కాకుండా బహిరంగంగా కొన్ని ప్రాక్టికాలిటీగా అంటే కొంత ప్రొఫెషనల్ డాక్టర్ల చేత కూడా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ కూడా నిర్వహించి ఖచ్చితంగా సిపిఆర్ పట్ల అవగాహన పెంచి, మరోవైపు హార్ట్ ఆగిపోకుండా కార్డియాక్ అరెస్ట్ అవ్వకుండా సిపిఆర్తో గుండెని మరొకసారి రక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కనుక ఖచ్చితంగా ట్రైన్డ్గా అయి చేసి ఉంటే ఖచ్చితంగా ఇవాళ రాకేష్ మనందరి మధ్య నార్మల్గా ఉండేవాడు. అది లేదు కాబట్టి ఇవాళ ఇంత బాధాకరమైనటువంటి ఒక విషయం ఇవాళ మన ముందు జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జనసాంద్రత ప్రదేశాల్లో ఇందాక ముఖర్జీ గారు చెప్పినట్టుగా అటువంటి ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఒక చిన్న మ్యాండేట్ తోటి ఒక జియో ఆర్డర్ రిలీజ్ చేసి ఖచ్చితంగా ఉంచి తీరాలి అని కనుక స్పష్టంగా చెప్పగలిగితే అటువంటి పరికరాలు అందుబాటులోకి వస్తుంది. కానీ అటువంటి పరికరాలను కూడా ఏ విధంగా వాడాలని కూడా ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఆ షాక్ ట్రీట్మెంట్ ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే అది మళ్ళీ నెగిటివ్గా డ్రాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ అంశాన్ని ఏ విషయాన్ని ఎలా వాడాలనేది మాత్రం ఖచ్చితంగా అవగాహనతోటి మనం ముందుకు అడుగులేస్తే ఇటువంటి ప్రమాదాలను అరికట్టే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మన యువతలో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. స్ట్రెస్ తగ్గించుకోవాలి. లేదు అంటే ఇటువంటి ఘటనలు ఇన్ని వరుసగా చూస్తున్నప్పటికీ ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు లేకపోలేదు. సో మీరు కూడా రాకేష్ ఇట్లా ఈ విధంగా ఆడుతూ ఉల్లాసంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సడన్గా కార్డియాక్ అరెస్ట్తో కుప్పగూలిపోవటాన్ని ఏ విధంగా చూస్తారు, ఏ ప్రమాదానికి ఏం కారణం అయి ఉంటుంది? మీరు కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.